అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, రోమా పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు వ్రాస్తూ మరి ఆ సంఘములో ఉన్నటువంటి వారికి పౌలు భక్తుడు ఇలాగ అంటున్నాడు, మనలను ప్రేమించినటువంటి వారు ఒకరు ఉన్నారు. మన జీవితంలో ఈ లోకము మనలను ద్వేషించవచ్చు, మన బంధువులు స్నేహితులు మనలను దూషించవచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి ఒక దేవాతి దేవుడు మీకున్నాడు. ఆయన ద్వారా మనకు విజయం వస్తుంది, ఆయన ద్వారా మనకు జయం వస్తుంది, ఆయన ద్వారా మనకు ధైర్యం వస్తుంది, ఆయన వలన మనకు ఆరోగ్యము, ఆయన వలన మనకు శాంతి, ఆయన వలన మనకు దీవెన కలుగుతుందని ఇక్కడ పౌలు భక్తుడు ఈ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో 5:2 క్రీస్తు మనలను ప్రేమించి అనే మాటను చూస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మన యేసయ్య మనలను ప్రేమిస్తూ ఉన్నాడని, క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమిస్తూ ఉన్నారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మనలను మరి ఆశీర్వదించడం కోసము తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనలను ప్రేమించినందున మనకు ఏమి కలుగుతుంది అని మనం ధ్యానం చేస్తే, యోహాను సువార్త 16:33 చూస్తే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను, మీకు కూడా జయాన్నిస్తాను అనే మాటలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి స్నేహితుడా, లోకములో మీకు శ్రమ కలుగును. ఒక మనిషిగా జన్మించినటువంటి ప్రతి మానవుడి జీవితంలో అతడు బ్రతుకున్న దినాలన్నీ కూడా ఏదో ఒక రకమైనటువంటి శ్రమ, ఏదో ఒక రకమైనటువంటి కష్టము మనుషులకు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఈ శ్రమలను చూసి మానవుడు భయపడుతూ, ఈ శ్రమలను ఈ కష్టాలను చూసి మానవుడు పారిపోతూ, మరి నేనే వీటిని అన్నీ జయించగలనా అని పిరికివానిగా పారిపోతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. వారికి ఉన్నటువంటి ఆ భయము చేత కుటుంబాలను మరిచిపోతూ ఉన్నారు, పిల్లలను మరిచిపోతూ ఉన్నారు, కని పెంచినటువంటి తల్లిదండ్రులను మరిచిపోతూ ఉన్నారు. ఒక్క క్షణము మరి వారికి వచ్చినటువంటి ఆ యొక్క కోపం వల్ల లేక అధైర్యము వలన వారి జీవితాన్ని వారు అంతమొందించుకొనుచు ఆత్మహత్యలకు పాల్పొందుచు వారు వెనుకున్నటువంటి కుటుంబాన్ని ఆధారపడి బ్రతుకుచున్నటువంటి తన యొక్క భార్య పిల్లలను జ్ఞాపకము చేసుకొనక భయంకరమైనటువంటి ఆ స్థితిలోనికి, ఆత్మహత్యలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నా దేవుడు మీతో అంటున్నాడు, మీకు శ్రమ వస్తుంది, అధైర్యపడకండి, ధైర్యము ఉండడం నేర్చుకునండి. దేవుని లేఖనం అంటుంది, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. నీవు పిరికివానిగా ఉండడానికి వీలు లేదు. పిరికితనముతో నీవు నీ జీవితంలో పరిగెత్తవలసిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారము అనేది దేవుడు దాచి ఉంచుతాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఆ పరిష్కారమును మీరు వెతకాలి. కానీ మీరు వేరే వాటిని వెతికి మీ జీవితాలను మరి పాడు చేసుకోవడం అనేది దేవుని చిత్తము కాదు. మీరు ధైర్యముతో బ్రతకడం నేర్చుకోవాలి, ధైర్యముగా మాట్లాడడం నేర్చుకోవాలి, ధైర్యముతో అడుగులను వేయడం నేర్చుకోవాలి. మీ ముందున్నటువంటి మంచి ఆ గురిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన జీవితాంతము మనం ఓడిపోము. ఒకసారి తూలిపోయినంత మాత్రాన, జారిపడినంత మాత్రాన జీవితాంతము మన బ్రతుకు అలాగే ఉండదు. నీ దేవుడు నిన్ను మార్చడానికి, నీ దేవుడు నీ జీవితంలో మార్పు కలిగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. భయపడక తిరిగి ప్రయత్నము చేయి. నీ జీవితంలో దేవుడు విజయాన్ని నీ ఎదుట ఉంచాడు. నీవు వెళ్ళవలసినటువంటి ఆ సంతోషకరమైనటువంటి మరి జీవితము నీ ముందు ఉన్నదని గుర్తించుకుని నీవు దేవుని సన్నిధిలో ధైర్యంగా కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. నేను లోకమును జయించి ఉన్నాను, క్రీస్తు ప్రభుల వారు
ఈ మాట సెలవిస్తున్నారు. ఆయనకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, వ్యతిరేకతలు వచ్చాయి. మరి ఆయన పిరికి వాణిగా ఉండలేదు. మరి యెరూషలేమునకు వెళ్తే ఆయనను పట్టుకుని మనుష్యులు ఆయనను పట్టుకుని సిలువ వేస్తారని, కొరడాలతో కొడతారని, మరణానికి అప్పగిస్తారని ఆయనకు ముందే తెలుసు. అయినా సరే ఆయన పారిపోలేదు. యెరూషలేమునకు వెళ్తూ ఆయన శిష్యులతో అంటున్నారు, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారునికి మరి శ్రమ ఎదురవుతూ ఉంది, మరణం ఎదురవుతూ ఉందని చెప్పి ఆ మరణానికి ఎదురెళ్ళాడు యేసయ్య. ధైర్యముతో ముందుకు అడుగులు వేశాడు యేసయ్య. ఒక చేప పిల్ల నీటిలో ఉన్నప్పుడు ప్రవాహానికి కొట్టుకుని పోతూ ఉంటే అది చచ్చిపోయినటువంటిది, పౌరుషం లేనటువంటిది, బ్రతకడానికి ఆశ లేనటువంటిది. కానీ ఆ చేప పిల్ల నీటికి ఎదురు వెళ్తూ ఉంటుంది. అప్పుడే అది బ్రతికున్నటువంటి చేపగా ప్రజలు గుర్తిస్తారు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ బ్రతుకులో నీవు అధైర్యము రానేక ధైర్యముగా నిలబడడం నేర్చుకో. సమస్యలకు ఎదురు నిలిచి నీవు జయించే బిడ్డగా ఉండాలి. జయించే బిడ్డగా నీవు కనబడాలి దేవునికి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అనే మాట మనం చూస్తూ ఉంటాం. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీవు జయిస్తేనే, నీవు ఎదురిస్తేనే, నీవు ధైర్యముగా నిలబడితేనే నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. నీవు అనుకున్నటువంటి దీవెనను స్వతంత్రించుకోగలవు. నీవు అనుకున్నటువంటి ఉద్యోగంలో నీవు నిలబడగలవు. నీవు అనుకున్నంత మరి విజయాన్ని కానీ మార్కులు కానీ సాధించగలవు. నీ జీవితంలో జయించడానికి శక్తిని దేవుడు ఇస్తాడు. నీవు బలహీనత పడుచున్నప్పుడు లేక కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడు. ప్రభువా, జయించగలిగిన శక్తిని నాకు, ధైర్యముగా నిలబడగలిగినటువంటి శక్తిని నాకు ఇమ్మని నీవు అడిగితే మన ప్రభు మన పక్షముగా నిలబడతాడు. ఆయన మన భుజంపై చేయి వేసి నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. కృంగిపోయిన సమయంలో, కన్నీరు కార్చే సమయంలో నీ కన్నీటిని తుడవడానికి, నీకు ధైర్యము చెప్పడానికి, నీ పక్షముగా విజయాన్ని సమకూర్చడానికి, నీకు మంచి ఆలోచన ఇవ్వడానికి, నీవు ఎలాగో వెళ్ళాలో నేర్పడానికి నీ యొక్క దేవుడు నీ వెనక్కి ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు సహాయం చేసి ధైర్యమునిచ్చి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిన్ను నిలబెట్టి చూడాలని ఆశ కలిగినటువంటి వాడు మన దేవుడు. 2 కొరింథీ పత్రిక 12:9 నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. ఆయన కృప మనకుంటే మనము దేనినైనా జయించగలము. ఆయన ప్రేమను మనం పొందుకోగలము. ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలను మనం పొందగలమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు బలహీనతలో బలాన్ని పొందుకోగలుగుతూ ఉంటాము. అపోస్తుడైనటువంటి పౌలు మరి ఒకరోజు తన బలహీనతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఇతరులకు బోధిస్తూ ఉంటే వారు దీవించబడుతూ ఉన్నారు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతూ ఉన్నారు, నా యొక్క నీడ ఎవరి మీద పడినా వారు బాగుపడి వెళ్తున్నారయ్యా, అటువంటి నా జీవితంలో మరి బలహీనత ఎందుకు ప్రభువా, నా శరీరంలో ఈ శోధన ఏమిటి ప్రభు అని దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు నేను నీకు బలాన్ని ఇస్తాను, అది సరిపోతూ ఉంది. నువ్వెప్పుడు అధైర్యపడుతూ ఉన్నావో నీకు ధైర్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇవ్వగానే వెంటనే పౌలు భక్తుడు ధైర్యం తెచ్చుకుని మాటను వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు నాతో చెప్పాడు, నా కృప నీకు చాలని చెప్పాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు అని చెప్పాడు, అది నాకు చాలు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ నా జీవితాల్లో ఆయన ప్రేమ పొందుకుందాం. దేవుని యొక్క లేఖనం ఇక్కడ అంటూ ఉంది, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయము, నీ జీవితంలో ఉన్నతమైనటువంటి విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, అత్యధికమైనటువంటి విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు ఊహించిన దానికంటే మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ బ్రతుకులు ఏది లేదని నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏది నాతో కాదని నీవు ఆధారపడుతూ ఉన్నావో, అది నా దేవుడు నీకు ఇచ్చి నిన్ను దీవించడానికి ఇష్టం కలిగి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడు, నీవు తొందరపడకు, కలవరము చెందకు, అధైర్యపడకు, కృంగిపోకు. నీ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, నీ దేవుడు నీకు విజయం ఇవ్వడానికి, ఆయన నీ పక్షముగా నిలబడడానికి, ఆయన నీకు సహాయము చేయడానికి, ఆయన కృపనివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మన కోసమే శ్రమపడి ఆ యొక్క కల్వరి శిలువ మీద మన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలను దీవించాలని, రక్షించాలని, మన జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలని, పరలోక రాజ్యం ఇవ్వాలని, ఆయన సంతోషాన్ని ఇవ్వాలని, తండ్రి దగ్గర మనం నివసించడానికి మంచి స్థలాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు వినుచున్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా,
నీ జీవితంలో వీటన్నిటిని పొందుకోవడానికి ప్రయత్నం చేయి. అత్యధికమైనటువంటి విజయమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు. లోకం మనల్ని ద్వేషించిన, మన స్నేహితులు మనల్ని దూషించిన, మన బ్రతుకులో ఎవరు మనల్ని హేళన చేసినా కృంగిపోకండి. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, అప్పులు ఆవేదనలు మనల్ని కృంగతీసిన ఆధారపడకుండా ధైర్యం కొనడం నేర్చుకోండి. దేవుడు నీ పక్షముగా సహాయం చేస్తాడు. నీ బ్రతుకులు అద్భుతం చేసి నిన్ను దీవించి హెచ్చించి నీ బ్రతుకులు ఊహకందనటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో చూపిస్తాడు. ఒంటరిగా ఉండి నువ్వు కృంగిపోతున్నావేమో, దేవుడే నీకు తోడై ఉంటాడు. నీ జీవితంలో ఏ విషయంలో నీవు కన్నీరు కార్చినా నీ కన్నీటిని తుడిచి నీ బ్రతుకులు ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టము కలిగి మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నీవు వీటిని నమ్మి ప్రార్థన చేయి. దేవుడు ఇటువంటి సహాయాన్ని నీకు అనుగ్రహించి నేను దీవించును గాక. ఆమేన్.